ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరిని ప్రేమించి జనవరి మాసంలో మరి ఒక నూతన దినం 29వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు బుధవారం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మనమందరము మన కుటుంబ సమేతంగా యేసయ్యకు హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి, వందనాలు చెప్పాలి. ఈరోజు జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. లోకములో దుష్టుల మార్గము కూడా ఉంది కదండి. అందుకే మనం ఆయన మార్గములో నడవాలని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అంటే దేవుడు మనందరికి తండ్రి, ఆయనకు మనం కుమారులము కుమార్తెలం. కాబట్టి తండ్రిగా ఆయన ఆలోచన ఏంటంటే తండ్రి మార్గములో మనం ప్రయాణించాలని, ఆ మార్గాన్ని మనకు బోధిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకు? ఆయన మార్గములో మనం నడవటం వలన అది మనకెంతో ఆశీర్వాదం. లోకంలో దుష్టుల మార్గం కూడా ఉంది కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తున్నప్పుడు దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్ట మార్గంలో మనం వెళ్తే అది నాశనానికే దారితీస్తుంది కదా. అందుకు నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు దుష్టుల మార్గంలో ప్రయాణించకూడదని దేవుడు ఆలోచించి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎందుకు ఆయన మార్గంలో నడవాలి అంటే 48వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మనం ఈ లోకంలో చనిపోయేంత వరకు కూడా ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మార్గము గొప్పది. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును ఎత్తిపట్టి మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. మనము నడవవలసిన మార్గములో మనల్ని నడిపించడానికి ఆయన మనకు బోధిస్తాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, నమస్కారాలు, ప్రణతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. బిడ్డలందరినీ దీవించండి. చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో, డ్రైవింగ్లో అన్ని విషయాలు మీ కాపుదలు అందరికీ దయచేయండి నాయన. మరి యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. ఎవరైతే బలహీనమైన స్థితిలో ఉన్నారో బలమునివ్వండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.